చిన్నప్పటి నుంచి బోనాలకు వెళ్తాం, డప్పులు వింటాం, పోతురాజు డ్యాన్స్ చూస్తాం, బోనం తీసుకెళ్ళే వాళ్ళని చూస్తాం, ఫొటోస్, రీల్స్, సెల్ఫీస్ అన్నీ తీసేసుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆగి అబ్జర్వ్ చేశారా? ఈ పండుగలో మనం చూస్తున్న ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది. ఈరోజు బోనాల గురించి కాదు, బోనాలలో మనం ఎప్పుడు గమనించని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ముందు బోనాన్ని ఒకసారి చూడండి. బోనం అంటే చాలామందికి ప్రసాదం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఒకసారి దగ్గర నుంచి చూడండి. పసుపు ఉంటుంది, కుంకుమ ఉంటుంది, వేపాకులు ఉంటాయి, దీపం ఉంటుంది. అన్నీ కలిపి ఒక సింపుల్ పాట్ కాదు, ఒక ఆఫరింగ్. మన ఇంట్లో బెస్ట్ ఫుడ్ గెస్ట్ కోసం ప్రిపేర్ చేస్తాం కదా, అలాగే మన పెద్దలు అమ్మవారికి కూడా మంచి భోజనం సిద్ధం చేసి తీసుకెళ్ళడం ఒక గౌరవంగా అని భావిస్తారు. అది క్వాలిటీ గురించి కాదు, రెస్పెక్ట్ గురించి. సెకండ్ వన్, వేపాకులు ఎందుకు? బోనం పైన వేపాకులు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? మన అమ్మమ్మ తాత జనరేషన్లో వేపాకులు అంటే చాలా ముఖ్యం. ఇంటి ముందు వేయడం, పండుగలో వాడడం, ఇది మన సంప్రదాయంలో పవిత్రత మరియు రక్షణకి ఒక సింబల్. అందుకే బోనంలో కూడా వేపాకులకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. మూడోది, తలపై బోనం ఎందుకు? చేతుల్లో తీసుకెళ్ళొచ్చు కదా, మరి తలపై ఎందుకు? ఒకసారి ఇమాజిన్ చేయండి. తలపై ఒక కుండని బ్యాలెన్స్ చేస్తూ క్రౌడ్ మధ్యలో నడవడం ఈజీయా? ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు. అది భక్తి మాత్రమే కాదు, కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్, పేషెన్స్ అన్నీ కలిసిన ఒక జర్నీ. నాలుగోది, పోతురాజుని అందరూ చూస్తారు, కానీ చిన్నపిల్లలు కొంచెం భయపడతారు. పెద్దవాళ్ళకి ఎగ్జైట్మెంట్. కానీ ఆయన ముందు ఎందుకు ఉంటాడో గమనించారా? సంప్రదాయం ప్రకారం పోతురాజు అమ్మవారి రక్షకుడు అని నమ్ముతారు. ఆయన డ్యాన్స్ చూస్తే ఒక మెసేజ్ అర్థమవుతుంది. ఒక ఫెస్టివల్ అంటే ఎనర్జీ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అందుకే ప్రొసెషన్లో ఆయన ప్రెజెన్స్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఐదోది, డప్పులు. డప్పుల సౌండ్ వినగానే బాడీ ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది కదా, ఎందుకు? రిథమ్. మ్యూజిక్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అందరినీ ఒకటే ఫీలింగ్లోకి కలిపేస్తుంది. ఒక డ్యాన్స్ చేస్తే ఇంకోటి జాయిన్ అవుతాడు. అదే మ్యూజిక్ పవర్. సిక్స్త్ వన్, క్రౌడ్ని అబ్జర్వ్ చేయండి. బోనాల్లో ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటి తెలుసా? అక్కడ ఎవరు రిచ్, ఎవరు పూర్, ఎవరు సాఫ్ట్వేర్, ఎవరు లేబర్ అని ఎవరు అడగరు. అందరూ ఒకటే రోడ్డు మీద ఒకటే ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. అదే ఫెస్టివల్స్ బ్యూటీ. సెవెంత్ వన్, మన జనరేషన్. ఇప్పుడు బోనాలంటే సెల్ఫీ, డ్రోన్ షాట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, యూట్యూబ్ వ్లాగ్. ఇది తప్పని కాదు, కానీ ఒకసారి ఫోన్ని పాకెట్లో పెట్టి ఫెస్టివల్ని కళ్ళతో చూడండి. పోతురాజు ఎక్స్ప్రెషన్స్, డప్పు బీట్, బోనం తీసుకెళ్లే అమ్మ కాన్ఫిడెన్స్, చిన్న పిల్లల ఎక్సైట్మెంట్, ఇవి కెమెరా క్యాప్చర్ చేయలేదు, కానీ మనం ఫీల్ అవుతాం. సో నెక్స్ట్ టైం బోనాలకి వెళ్ళినప్పుడు ఫెస్టివల్ కంప్లీట్ అయ్యిందా అని కాదు, నేనేం అబ్జర్వ్ చేశాను అని మీకు క్వశ్చన్ అడగండి. ఎందుకంటే బోనాలని చూడడం ఒకటి, బోనాలని అర్థం చేసుకోవడం ఇంకొకటి. మీ అబ్జర్వేషన్లో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం వాళ్ళకి కూడా బోనాలు ఒక కొత్త యాంగిల్లో కనిపిస్తుంది.